మరియు కృతజ్ఞులై ఉండుడి.
గీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. దేవుడి మాటలు దీవించునుగాక. కొన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి విషయాలు రాసి ఉంచారు. ఈ సమయంలో నేను వచ్చిన గ్రీటింగ్ చెప్తాను. పెళ్లి చేసుకున్న కుమారుడు రమేష్, నేనిన్న సాక్ష్యం ప్రకారము ఒక మంచి ఆత్మీయుడు, పరిచర్యలో ఒక నమ్మకస్తుడు, వారి తల్లిదండ్రులను గౌరవించి ప్రేమించేవాడు. బైబిల్ చెప్తుంది ప్రేమ లేనివాడు నావాడు కాదు. వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారముగా జీవించాలని ఓ చక్కటి నిర్ణయంతో కుమారుడు రమేష్ మంచి మనస్సాక్షి కలిగి ప్రేమ కలిగి నడుచుకుంటున్న వ్యక్తిని నేను చెప్పగలను. ఎందుకంటే ఎవరైతే ప్రభు సన్నిధిలో నమ్మకంగా పనిచేస్తారో, పరిచర్య చేస్తారో వారికి మంచి మనసు దేవుడికి అనుగ్రహిస్తాడు. నేను కుమారుడైన ఆ రమేష్ గురించి నేను చెప్పగలను. తాను చాలా ప్రేమ కలిగిన వ్యక్తి, మంచి మనసు కలిగిన వ్యక్తి. ఎదుటి వ్యక్తిని నొప్పించేవాడు కాదు. ప్రేమతో తను ఎవరైనా బాధ పెట్టినా ఆ బాధను తను భరిస్తాడు, కానీ ఎదుటి వారిని బాధ పెట్టేవాడు కాదు. ప్రేమ కలిగి పరిచర్యను పనైనను ప్రతిదీ శ్రద్ధ కలిగి చేసేవాడు. శ్రద్ధ కలిగి చేస్తూ దేవునికి మహిమ తెచ్చే కుమారుడుగా మాకు కనబడుతూ ఉన్నాడు. దేవుని కృపను బట్టి నేను పెళ్లి కుమారుడు రమేష్ గురించి నేను చెప్పగలను. తాను చాలా మంచి ఆత్మీయుడు, చాలా మంచి ప్రేమ కలిగిన వాడు. తన జీవితకాలం అంతా అదే ప్రేమను కాపాడుకుంటూ తను జీవిస్తాడని నేను నా మనసారా నేను ఆ కుమారుడిని అభినందిస్తూ ఉన్నాను. ఇంకనూ తను ఇది మొదలుకొని తన జీవితకాలం అంతయు తన భార్యను ప్రేమిస్తూ తన కుటుంబంలో సమాధానము కలిగి జీవిస్తాడనే నమ్మకము కూడా ఓ దైవజనుడిగా నేను చెబుతా ఉన్నాను. ప్రియులారా, కుమారుడు రమేష్ చాలా ఆత్మీయుడు. తను చేసే పనిలో కూడా నమ్మకస్తుడు. ప్రతి దానిలో దేవుడి విషయంలో కూడా నమ్మకస్తుడు. కుమారుడు గురించి నేను చెప్పిన విషయాలు కొంచెమే, ఇంకనూ మంచి ఆత్మీయుడని నేను చెప్పగలను. కాబట్టి కుమారుడిని బట్టి నేను దేవుని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఇది కుమారుని గురించి దైవజనుడిగా నేను చెప్పిన ఈ చిన్న సాక్ష్యం. తర్వాత దైవజనులు నటాని గారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. హల్లెలూయా. చాలా సంతోషం గారు. దేవుడు ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో
హల్లెలూయా. చాలా సంతోషం అండి. దైవజనుడు కూడా రమేష్ బాబు గురించి చక్కటి వాక్యాన్ని చదివి మంచి మాటలు చెప్పారు. కొంచెం ఇటు సైడ్ ఉన్న మా అమ్మను కొంచెం మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని ప్రేమతో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం వచ్చింది ఎంతో సంతోషంగా బిడ్డలు దీవించడానికి మనం వచ్చి ఉన్నాం. రోజంతా మాట్లాడుతున్నాం, సంవత్సరాలన్నీ మాట్లాడుతున్నాం, నెలలన్నీ మాట్లాడుతున్నాం. ఇక్కడికి వచ్చి కూడా కొంచెం ప్రశాంతంగా ఈ వైభవాన్ని చూసి సంతోషిస్తారని నేను ప్రభు పేరున ఒక కొడుకుగా నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చాలా సంతోషం అండి. త్వరగానే ముగించుకున్నాం. మీ అందరికీ మంచి విందును మన బిడ్డలు పెద్దలు రమేష్ బాబు తల్లిదండ్రులు మీకు ఏర్పాటు చేసి ఉన్నారు. దానికి మునుపు వచ్చిన బిడ్డలు తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు అందరూ ఆ నూతన దంపతులను రమేష్ను పావనిని మీరు ఆశీర్వదించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను. ఒక 2 మాటలు నేను మీకు క్లుప్తంగా చెప్పి ఒక 10-15 నిమిషాలను మనం ముగించుకున్నామని. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన పుణ్యనామంలో ఈ యొక్క సంతోషకరమైన దినానికి వచ్చి ఉన్న బిడ్డలైన మీ అందరికీ, మరి ముఖ్యంగా నూతన దంపతులైన బిడ్డకి, దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానని. దేవుడు మనందరినీ, మరి ముఖ్యంగా నూతన దంపతులైన బిడ్డలను ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి ప్రభు ఆ బిడ్డలను నిండాలుగా దీవించునుగాక. మీరు గమనించండి దేవుని బిడ్డలారా, రమేష్ బాబు నాకు 2019 సంవత్సరం నవంబర్ నెల మొదలుకొని 2022 సంవత్సరం జనవరి వరకు తమ్ముడు రమేష్ బాబు సేవకులన్నా, సంఘమన్నా, దేవుని బిడ్డలన్నా, సమాజంలో ఉన్న పెద్దలన్నా, నేను ఇది పొగడతలు కాదండి, ఆ బిడ్డలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు చాలా ప్రేమ కలిగిన వాడని చెప్పగలుగుతాను. వాస్తవంగా రమేష్ బాబు యొక్క పూర్వీకులు, తల్లిదండ్రులు, పెద్దలు, వారి అమ్మగారు మాత్రమే నాకు తెలుసు. నాన్నగారు కానీ అన్నలు కానీ పెద్దగా నాకు పరిచయం కూడా లేదు. కానీ రమేష్ బాబు మాత్రం మాలాంటి దైవ సేవకులతో ఎంత పగలంతా పని చేసుకొని రాత్రంతా మాతోనే ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్తున్నా, ప్రార్థనకు వెళ్తున్నా, మందిరంలో ఏ పరిచర్య ఉన్నా నమ్మకంగా చేసేవాడండి. నాకు తెలిసి ఇలాంటి బిడ్డలు సమాజంలో నోటికి మహా అంటే ఒక్కరు ఉంటారండి. నోటికి స్వార్థం అంటే నాకైతే తెలియదండి. స్వార్థంగా ఎప్పుడైనా ఆలోచిస్తాడేమో అని చాలా పరీక్షించాను. నేనే కాదండి, నాకన్నా ముందున్న కొంతమంది దైవ సేవకులు ఈ మిర్యాలగూడలో ముద్దిరెడ్డిగుంట వాసన్న మందిరంలో ఉన్న పరిచర్య చేసిన సేవకులు ఎవరిని కదిలించినా చెప్పే మాట అంటే అలాంటి వ్యక్తి చిక్కడండి. చాలా మంచివాడు, చాలా ప్రేమ కలిగిన వాడు, మనుషులను నమ్ముతాడు, చాలా విషయాల్లో మోసపోయాడు కూడా బాబు అని చాలామంది నాతో చెప్తూ వచ్చారు. అయితే సేవకులుగా మాతో ఉన్న ఆ యొక్క బంధాన్ని బట్టి కూడా బిడ్డలు ఎంతో ఆదరిస్తూ, ప్రేమిస్తూ, కొన్ని విషయాలు చెప్పుకుంటూ, భవిష్యత్తులో నువ్వు ఇలా ఉండాలి, నీ తోటి వారి ఎదుట, నీ బంధువుల ఎదుట, నీ ఆత్మీయుల ఎదుట, నీ కుటుంబం అన్ని జనుల మధ్యలో నువ్వు తలగా ఉండాలి రమేష్. నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది, నీ ఎప్పుడు అధైర్యపడకు. నీ మంచితనమే ఒక రోజున ఒక సింహాసనం మీద కూర్చోబెడుతుంది. ఎవరైతే నేను స్నేహితులు కానీ చాలామంది నాకు తెలుసు అండి, రమేష్ బాబుతో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్లో పనిచేసే వాళ్ళే కానీ, లేకపోతే ఆత్మీయంగా ఉన్న వాళ్ళే కానీ హేళన చేసేవాళ్ళు.
అయితే చేసినప్పుడు తను వచ్చి చాలా బాధపడేవాడు. వచ్చి అన్న పనులు ఇలా అంటున్నారు ఏంటంటే నేను చెప్పేవాడిని, కొనిలే రమేష్ వదిలేసే, ఈ చెబుతూ విను, ఈ చెబుతూ వదిలేసే, ఒక రోజు వస్తుంది రమేష్, తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు రమేష్. బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉందండి. యేసుప్రభువు వారు అంటారు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అని. ఎప్పుడు దురుసుగా మాట్లాడినట్టు కానీ ఎవరైనా సెటైర్లు వేసి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా, రమేష్ మందిరంలో చిన్న చిన్న పిల్లలు కూడా హేళన చేస్తూ ఉన్నా కూడా వాళ్ళతో సరదాగా నవ్వుకుంటూ ఉండేవాడు. కానీ ఏ రోజున ఈ చేయి చాపి హఠాన్ని కొట్టినట్టుగా ఏంటి ఈ కళ్ళతో నేను ఎప్పుడు చూడలేదండి. నేనే కాదు, నాలాంటి సేవకులు, ఈ ప్రాంతంలో సేవ చేసిన సేవకులు ఎవరు కూడా చెప్పలేదు. అంత మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. తన భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలి. ఎంతోమంది సేవకులకి అన్నం పెట్టిన బిడ్డ, దానికి తగిన కృతజ్ఞత చూపాలి అని చెప్పి మేము కూడా మా వ్యక్తిగతంగా మాకున్న స్వతంత్రతను బట్టి, బాధ్యతను బట్టి ప్రార్థన చేస్తూ నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడని చెప్పి ఉంటూ ఉన్నాం. అయితే కొన్ని దినాల తర్వాత అలా కొనసాగుతూ ఉందండి. మా పెద్దలు, మా ఆత్మీయులు, మా యొక్క సహోదరులు, తల్లిదండ్రులు, మా సత్యబాబు అన్న గారు కావాలి 2013 సంవత్సరంలో నేను కావల్లో సేవ చేసినప్పుడు నాకు ఎంత వాళ్ళు సన్నిహితులంటే నేను చెప్పలేనండి. నా కన్న తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన మా తల్లి అయినా అంత ప్రేమ చూపుతారో లేదో నాకైతే తెలియదు. కానీ వాళ్ళు పెద్ద కుటుంబం, ఒక అన్ని జనుల మధ్యలో నుండి దేవుడు వాళ్ళను ఏర్పరచుకొని ఆ లోక సంబంధమైన విడిచిపెట్టి యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మి ఉన్న మా పెద్దలు సత్యబాబన్న, మా జ్యోతక్క గారు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. మాలాంటి సేవకులకి భోజనం పెట్టడమే కాదు, ప్రేమ చూపడమే కాదు, సంఘం విషయంలో బాధ్యత కలిగి ఇది మా పెద్ద కుటుంబము, మా పెద్ద ఇల్లు అని చెప్పి సర్వము వారికి దేవుడిచ్చిన దాన్ని బట్టి వారు చేసే వ్యాపారంలో కానీ, పనుల్లో కానీ దేవునికి నమ్మకంగా ప్రతిదీ కానుక ఇచ్చే విషయంలో బాగా ఉంటూ ఉన్నారు. అయితే ఇప్పుడున్న అలంకరించబడి పెళ్లి కుమార్తెగా ఉండి ఒక కుటుంబంగా మార్చబడిన మా బిడ్డ పావని, చిన్న పాప మా దగ్గర ఎంత చక్కగా పెరుగుతూ మాకు ఏమంటే పరిచయం చేస్తూ దేవుని మందిరంలో ప్రతిదీ ఉంటున్న మా బిడ్డను ఒక రోజున దేవుడు ఏమంటే ఆశీర్వదించడం జరిగింది. మా పెద్దలు, తల్లిదండ్రులు సత్యబాబన్న గారు, జ్యోతక్క గారు ఉండేది వారికి ఒకే పాప. ఇంకా ముందు ఎనకంటే పెద్ద కుటుంబం వాళ్ళది, పెద్ద బలగం కూడా. కానీ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎంతమంది ఉన్నా సరే మాకు యేసు ప్రభు దేవుడు అంటే అంత నమ్మకం. అయితే వారికి ఉన్న ఒక మంచి మనసు ఏంటంటే, అంత బలగం ఉన్నా సరే మమ్మల్ని రక్షించిన దేవుడు, మమ్మల్ని కాపాడిన మా బంధువులందరినీ యేసయ్య రక్షిస్తాడు, వాళ్ళకు కూడా ఆశీర్వదిస్తాడనే నమ్మకం మా పెద్దలకు ఉండాలి. ఈ రోజు కూడా ఉంది. అయితే ఒకానొక రోజున మా పెద్దలు పాప చేతికి ఎదిగిన తర్వాత ఎప్పుడు చెప్పేవారు, అన్న ప్రార్థన చేయండి అన్న, దేవుడు మంచి బిడ్డలు మనకు ఇవ్వాలి, వాళ్ళు ఎలాంటి మనకు అనవసరమన్నా, మంచి మనసు కలిగిన బిడ్డ, మనం ఎలా అయితే ఉంటూ ఉన్నామో మనలాంటి మనసు కలిగిన బిడ్డ కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. నాకే కాదు, నాలాంటి సేవకులకు చాలా మందికి తెలిసిన వాళ్ళకి చెప్పి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారండి. అయితే ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు గత దినాలలో, గత 2024 సంవత్సరంలోనండి మన ఆలగడ్డ పట్టణానికి ఒక రోజున మా సత్యబాబన్న గారు, మా బుజ్జి అక్క మన చర్చికి హోసన్నా సిలోహు ప్రార్థనా మందిరానికి వచ్చారు. వచ్చిన సమయంలో మా రమేష్ బాబు కూడా నా దగ్గరికి వచ్చాడు. ఆ రోజు ఏదో మాట మీద ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటే, చర్చి యానివర్సరీ జరుగుతూ ఉంటే ఆ యానివర్సరీకి వచ్చారు. అప్పుడు మాట మీద చూసి, అన్న బాబు ఏం చేస్తారని అంటే చెప్పాను. తనకున్న మంచి లక్షణాలు అన్నీ వివరంగా చెప్పినప్పుడు ఒకటే ఒక మాట చెప్పిన మాట ఏంటన్నా, దేవుని చిత్తం ఆ బిడ్డల పట్ల ఉంటే, దేవుని ఏర్పాటు ఉంటే, దేవుడు ఒకవేళ
ప్రార్థన చేయండి అన్నా, తప్పనిసరిగా మేమైతే దానికి సమ్మతిస్తాం. మంచి పిల్లోడుగా మాకు కనబడుతున్నాడు. ఎందుకంటే ఆ రోజు చర్చిలో ఫంక్షన్ జరిగినప్పుడు మా పెద్దలకి, సత్యబాబులకి, మా జ్యోతక్క గారికి, మా పాపకి భోజనం వడ్డించింది మా రమేషే. రమేషే భోజనం వడ్డించాడు. అప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, మాకేం తెలియదండి. ఆ చూసిన దాన్ని బట్టి, తల్లిదండ్రులు అడిగిన దాన్ని బట్టి 3 నెలలు ఒక సేవకునిగా మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు నాకు చెప్పారు, అంటే మా సత్యబాబు చెప్పారు. చెప్పిన తర్వాత నేను మాట ఇవ్వకోకుండా చూద్దాం వాళ్ళ ఏర్పాటు ఎలా ఉంటుందో అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకనొక రోజు అనుకోని తీరులో నేనే రమేష్ ఏదో నాకు విషయంలో ఫోన్ చేస్తే చెప్పాను, రమేష్ నేను ఇలా అనుకుంటున్నాను, మరి ఏంటి నీ యొక్క ఆలోచన ఎలా ఉందంటే తమ్ముడు ఒకటే మాట చెప్పాడు, అన్నా మీరు ఏది చెప్పినా నేను దాన్ని తలదించుతాను. ఏది చేసినా మీరు మా మేలు కొరకే చేస్తారేమో కానీ కీడు కొరకు అయితే మీరు చేయరన్నా. ఎంతోమందిని చూసామన్నా మేము సేవకులుగా మీలాంటి మాట మీద నిలిచి ఉన్న వ్యక్తిని మేము చూడలేదన్నా. కనుక మీ ఇష్టం అన్నా, మీరు ఏది చెప్తే మేము చేస్తానన్నా అని చెప్పి సేవకుల చేతికి అప్పగించుకున్నప్పుడు మరలా వెంటనే మేము దాని విషయంలో తొందరపడకోకుండా ఆ విషయం చెప్పిన తర్వాత మరలా 3 వారాలు ఉపవాసం ఉండి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయడం జరిగిందండి. ఇది కట్టుకట్టులు కాదు, పుట్టింటి పురాణం కాదు. ఎక్కడ తెలంగాణ, ఎక్కడ ఉండే ఆంధ్ర. కారణం ఏంటంటే, ఎందుకని ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని ఏర్పాటు లేకుండా అనుకోవచ్చు ఎక్కడో మనం ఇక్కడున్న అమెరికా సంబంధం వచ్చిందని. అమెరికా సంబంధం వచ్చిందంటే అమెరికా వాడు ఎక్కడోడంటే ఇక్కడోడు పోయి అక్కడ చెట్టుడైనటోడే కానీ అక్కడ పుట్టి పెరిగినటోడు ఎవరు ఉండడు. అర్థమవుతుందండి. అట్లాగా వేరువేరుగా ఉన్న వాళ్ళు ఏంటి, దేవుని ప్రేమను బట్టి, యేసుక్రీస్తు ప్రేమను బట్టి దేవుడు వారిద్దరి సంకల్పం ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు రమేష్ యొక్క ప్రకృతి ఎముకలో ఒక ఎముకను తీసి పావులుగా దేవుడు చేశాడేమో. బైబిల్లో రాయబడిన మాట. దేవుని ఏర్పాటు లేని ఏది జరగదండి. ఆ విధంగా జరిగింది. దేవుని సంకల్పాన్ని బట్టి పెద్దలంగా మేము ఆలోచించి ప్రార్థన చేసాము. ప్రార్థన పూర్వకంగా ప్రతిదీ జరిగిస్తూ వచ్చాము. గత వారం క్రితం అనగా 23-24 తేదీలలో కావలిలో ఆ బిడ్డ యొక్క వివాహము జరగడానికి దేవుడు సహాయం చేశాడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో సంతోషంగా, ఎంతో వైభవంగా. తర్వాత తమ్ముడు రమేష్ నాతో ఒకటే మాట చెప్పాడు. వచ్చి సింగిల్గా ఉన్నప్పుడు చేయి పట్టుకొని కళ్ళమట్టి నీళ్ళు పెట్టి, నా లైఫ్లో నేను ఇంత వైభవం చూస్తాను అనుకోలేదు. నా బ్రతుకుకి, నా కుటుంబానికి ఇలాంటి మంచి కుటుంబం, తల్లిదండ్రులు నాకు, నేను అత్త మామూలని పిలవడానికి నాకు మనసు రావట్లేదు. వాళ్ళని అమ్మ అయ్య అని పిలుచుకోవాలంత మనసు నాకు దేవుడు ఇచ్చాడని, అలాంటి మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చావని అని చెప్పి చేతులు బొట్టులు బొళ్ళు నేర్చాడు. నేను పిచ్చోడి వెళ్ళను. ఇది నేను చేసిన కార్యం కాదు. బైబిల్లో రాయబడి ఉంది. ఆది కాండము బైబిల్లో గమనిస్తే 24వ అధ్యాయంలో ఇది యెహోవా వలన కలిగిన కార్యమే కానీ ఏంటి, ఇది దేవుని ద్వారా కలిగిన కార్యమని బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. ఈ రోజున ఈ యొక్క దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ కార్యం, ఈ రోజున ఇలాంటి దంపతులు భూలోకంలో ఎంతో మంది ఈ శుభదినాలు చేసుకుంటున్నారు, సంతోషిస్తున్నారు. తర్వాత ఏమవుతుందనే సంగతి భూలోకంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క కుటుంబంలో మనం గమనించవలసిన ఒక 3 మాటలు బైబిల్లో ఉన్న విషయాలు చెప్తానండి. బైబిల్ తెరవాల్సిన పని కూడా లేదు. ఈ కుటుంబంలో, ఈ నూతన దంపతులలో ఉండవలసిన లక్షణాలు ఈ బిడ్డల విషయంలోనే కాదు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల కుటుంబాలతో ఉన్న పెద్దలు, మన కుటుంబాల్లో కూడా ఈ లక్షణాలు కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. మనం పట్టినదంతా బంగారు అయిపోతుంది. ఈ 3 లక్షణాలు ఏ కుటుంబంలో అయితే కనబడతాయో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏంటి? మొట్టమొదటి ఈ కుటుంబంలో ఉండవలసిన లక్షణం అంటే బైబిల్లో రాయబడిన మాట, ఒక రాజుగారు చెప్తున్న మాట. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 28-29 వచనాలలో రాయబడిన మాట ఏంటంటే, దావీదు రాజు గారు ఒక మాట అంటారు. దావీదు రాజు ఏమనంటే, నీవు దేవుడవు, దయచేసి
ఆశీర్వదించు. చెప్పండి గట్టిగా. కారణం ఏంటంటే ఒక్కటి, ఆ రోజుల్లోనే దేశాలను రాష్ట్రాలను ఏలుబడి చేయుచున్న రాజులు అంటున్న మాట ఏంటంటే, ఎన్నిక లేని వాడిని నేను రాజునే, కానీ నా కుటుంబము ఎక్కడ ఉండాలంటే మీ సన్నిధిలో, మీ మందిరములో. మీరు అనవచ్చు, అయ్యా ఎప్పుడు మందిరము మందిరము మందిరం అని మీ పాస్టర్లు చెబుతా ఉంటారే, ఇంకెప్పుడు అక్కడ ఉంటే మరి మాకు బుద్ధి ఎప్పుడే వచ్చేది, మాకు అన్నం ఎప్పుడే వచ్చేది, మేము ఎప్పుడే పనులు చేసుకునేదని మీరు అనవచ్చు. కానీ బైబిల్లో రాయబడిన మంచి మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రజలైన ఇశ్రాయేలు వారికి చెప్తున్న మాటలు ఏంటంటే, 6 దినాలు పని చేసుకోండి, 6 దినాలు వ్యాపారాలు చేయండి, 6 దినాలు ఉద్యోగాలకు వెళ్ళండి, ఒక్క దినం విశ్రాంతి దినం ఉంది, రెస్ట్. ఆ విశ్రాంతి దినమందు దేవుని మందిరంలోనికి వచ్చి దేవుడు మీ పట్ల 6 దినాలు చేసిన దానికి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించడమే ఆశీర్వాదం. స్తోత్రం కలుగునుగాక. చెప్తాడు గట్టిగా హల్లెలూయా. అంటే మన కుటుంబంలో ఉండవలసిన లక్షణం ఏంటంటే, ఒక మంచి మనసు కలిగి, తగ్గింపు స్వభావం కలిగి, నేను రాజుని, నేను కోటీశ్వరుని, నేను లక్షాధికారిని, లేకపోతే నేను వీరుని సూర్యుని అందగాన్ని చెప్పుకోవడం కాదు, కానీ ఒక మంచి మనసుతో దీనుడుగా తగ్గింపు స్వభావం కలిగి ఏమండి 6 దినాలు పని చేసుకున్న మనము దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో మన కష్టాలు చెప్పుకొని, మనుషులకు కాదండి. ఈ రోజున చాలా మంది మనుషులకు కష్టాలు చెప్పుకుంటారు, బాధలు చెప్పుకుంటారు, ఆ కొద్దిసేపు విన్నట్టు వింటారు, కానీ పక్కకి వెళ్ళి హేళన చేస్తారు, నవ్వుకుంటారు. నవ్వుకోవడమే కాకుండా ఇంకా 10 మందికి కాదు, కానీ TV9 కంటే TV5 కంటే ఎక్కువ ప్రచారం చేస్తారండి. అందుకే గురిగింజ ఒకటి ఉంటుంది, మీకు తెలుసో తెలియదు, ఎంతమంది తెలుసండి గురిగింజ? చూసారండి? చూడటానికి ముద్దుగా ఉంటుంది, చూడటానికి అందంగా ఉంటుంది, కానీ దాని కింద ఒకటి ఉంటుంది. అంటే తన వ్యక్తిగత జీవితంలో, తన కుటుంబ పరిస్థితుల్లో అన్ని కప్పెట్టుకొని పైకి మాత్రమే నేను పరిశుద్ధుని, నేను పరిశుద్ధుని, నేను నీతిమంతుని, నేను యథార్థవంతుని చెప్పుకుంటూ ఉంటాడు. చూడండి, అలాంటి వారి జీవితాలలో ఆశీర్వాదం ఉండదు. తల్లిదండ్రులారా, ఈ శుభదినమందు, ఈ సంతోషకరమైన దినమందు వచ్చి ఉన్న పెద్దలారా, మన స్థితిని మనం మరచిపోకుండా మంచి మనసు కలిగి ఏ కుటుంబం అయితే 6 దినాలు పని చేసుకొని విశ్రాంతి దినమందు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారో, అలాంటి కుటుంబాలను దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించినట్టుగా మన కుటుంబాన్ని, రమేష్ బాబు కుటుంబాన్ని నా ప్రభు ఆశీర్వదించుగాక. హల్లెలూయా. రెండో విషయాన్ని మీరు గమనించినట్లయితే, చిన్న విషయం ఏంటంటే, 2 వ్యక్తులు ఉన్నారు, మంచి వ్యక్తులు, నీతిమంతులు, యథార్థవంతులు, పరిశుద్ధులు. ఆ వ్యక్తుల పేర్లు ఏంటి అని బైబిల్లో గమనించినట్లయితే, జకరియా, ఎలిజబెత్. ఎవరండి వాళ్ళు? జకరియా, ఎలిజబెత్. వాళ్ళిద్దరూ ఏమంటే చాలా భక్తి కలిగిన వాళ్ళు. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు 2012 సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఈ బైబిల్లో రాయబడి ఉన్న ఆ జకరియా, ఎలిజబెత్ వాళ్ళ కుటుంబం ఈ చేతులు తాకాయండి. వాళ్ళ కుటుంబంలో ఈ కాళ్ళు అడుగు పెట్టేసి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యెరూషలేము ప్రార్థనా మందిరానికి వాళ్ళు ఉన్న స్థలానికి 70 మైళ్ళు. 70 మైళ్ళు పెద్దలకు తెలుసండి, మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లో మరి ఏమండి. 70 మైళ్ళు దూరంలో కొండ సీమల్లో బ్రతుకుతూ ఉన్నారు జకరియా, ఎలిజబెతులు. ఆ జకరియా, ఎలిజబెతులు కొండ సీమల్లో ఉన్న ఈ జకరియా, ఎలిజబెతులు క్రమం తప్పకోకుండా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో వాళ్ళు ధూపం వేసేవాళ్ళంట. ధూపం అంటే పొగ, ప్రార్థన. అది మనం కూడా పొగ వేస్తాం సార్, సాంబ్రాణి పొగ నిప్పుల మీద వేసి పొగ వేసి కొట్టుడే కొట్టుడు ఏంటి, కొట్టి 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 ముఖమంతా నల్లగా అయిపోవాలి. మొక్కలని ఆ వాసనకు ఏమిటి తుమ్ములు రావడము, లేకపోతే ఇంకా ఏదో జరుగుతూ ఉంటుంది, జలుబు చేయడము. అట్లాగే దేవుని సన్నిధిలో జకరియా, ఎలిజబెత్ అనే 2 దంపతులు, ఈ కుటుంబము క్రమం తప్పకోకుండా 70 మైళ్ళు దూరం యెరూషలేము ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళతో ఉన్న ఇరుగు పొరుగు వారందరూ బాగానే ఉన్నారు, కానీ వీళ్ళింట్లో కొన్ని కష్టాలు వచ్చాయి, బాధలు ఉన్నాయి. అందరూ అంటున్నారు, ఏంట్రా బాబు మీకు అంత దూరం ప్రార్థనకి వెళ్తున్నారే, చర్చికి వెళ్తున్నారే, దేవుడు అని చెప్పి ప్రార్థన చేస్తున్నారే, మరి మీ దేవుడు మీకు ఏం చేశాడు అని చెప్పి హేళన చేశారు. ఇవన్నీ మనుషులుగా ఆ కుటుంబంగా విన్నా, మన
ఎవరికి చెప్పుకోలేక దేవుని మందిరంలోనికి వెళ్ళి పొగ అని చెప్పేది ధూపం అంటే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఆ కుటుంబం. అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే పరలోకమందున్న దేవుడు తిన్నగా వారి దగ్గరికి దిగి వచ్చారని తిన్నగా వాళ్ళ దగ్గరికి దిగి వచ్చిన దేవుడు ఒక మాట అంటాడు. నాకు రాయబడిన మాట అంటే, ఎలిజబెతమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా ఎలిజబెతమ్మ, నువ్వు చేసిన పని, నువ్వు చేసిన పరిచర్య, నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నానమ్మా అంటే ఎక్కడ అడగబడి మరి 60 మందికి ఎక్కడ చెప్తుందో, ఎందుకంటే అనొచ్చో లేదా ఈ పదం వాడొచ్చో లేదా నాకు తెలియదు, కానీ స్వతంత్రంగా ఒక కొడుకు నేను చెప్తుందండి. ఆడులో నోట్లో మాట దాగదు. ఏం నవ్వుతారంటే దాగుతారండి, పాపం వింటారా? వాళ్ళేమో ఇంకా అమ్మకి చెప్పాను, నాయనకి చెప్పాను. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి అది ఎందుకు అండి, ఇప్పుడున్న టెక్నాలజీ అమ్మా, నైనా, తమ్ముడు, మామయ్య, అత్తమ్మ అని చెప్పేసి ఫోన్ చేసి ఇవి ప్రచారం మామూలు చేయదు. అందుకే ఇలాంటి దుడుకోళ్ళని, ఇలాంటి వాళ్ళని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? తిన్నగా జకరియా పక్కకు వచ్చి అలాగ భుజం తట్టి, జకరియా భయపడాలి, నీ భార్య అయినా మీరు చేసిన పరిచర్య నేను మర్చిపోలా, నీ భార్య అయిన ఎలిజబెతుతో ఇదిగో గర్భం నేను ఇవ్వబోతూ ఉన్నాను. చెప్పబడి గట్టిగా హల్లెలూయా. ఈ మాటలు చెప్పిన తర్వాత జకరియా గారికి సంతోషం పట్టలేదండి, నోరుగా మూగబోయింది. ఎన్ని రోజులకు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఎన్ని దినాలకు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలని ఆ సంతోషంతో అలా ఉండి దేవుడు స్తుతించడం ప్రారంభించాడు. ఒక రోజు వచ్చింది, ఎవరైతే ఏడు పెట్టి చూపారో ఆ కుటుంబం వైపు వాళ్ళనే దేవుడు తల ఎత్తుకునేటట్టుగా దేవుడు మార్చాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే కారణం ఏంటంటే, ఒకటి దావీదులో తగ్గింపు స్వభావాన్ని బట్టి దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. రెండోదిగా ప్రార్థనలు బట్టి, పరిచర్యలు బట్టి ఏమిటి కుటుంబం ఆశీర్వదించబడి, అంటే వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ దేవుడు తీరుస్తూ వచ్చాడు. రెండో విషయం స్తోత్రం కలుగునుగాక. మూడో విషయం బైబిల్లో మీరు గమనించినట్లయితే కుటుంబంలో ఉండవలసిన మాటలంటే ప్రేమ కలిగి ఉండాలండి. ఈ రోజున నేను అంటున్నాను కదా, కానీ ఇలాంటి బిడ్డలు ఇంత వైభోగాలు చేసుకుంటారు అంటే మా బిడ్డలు కాదండి, లోకంలో చూడండి కోట్లు ఖర్చులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎండి పల్లెల్లో కూడా భోజనాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. వెండి పల్లె కాదు, బంగారు కూడా పంచిపెట్టిన వారు ధనికులు ఉన్నారు భూలోకంలో. కానీ సుఖం లేక ఎంతో మంది జీవిస్తున్నారు. కానీ ప్రేమ లేని దాన్ని బట్టి ఈ ప్రేమ ఈ రోజున చాలా మంది కుటుంబాల్లో ఉండట్లేదు. అందుకే బైబిల్లో రాయబడిన మాట, యేసు ప్రభువు వారు చెప్తున్న మాట అంటే, చాలా కాలం క్రిందటే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడట. స్తోత్రం కలుగునుగాక. మరి అంత దయామయుడైన దేవుడు, కరుణామయుడైన దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనకిచ్చిన భార్యను, మనకిచ్చిన యజమాని ఎప్పుడైతే మనం ఆ ప్రేమలో ఏ కుటుంబం అయితే ఉంటుందో ఆ కుటుంబంలోనికి దేవుడు వస్తాడో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఎన్ని 3 విషయాలు చెప్పారు. ఒకటి, మంచి మనసు ఉండాలి. 2, క్రమం తప్పకుండా 6 దినాలు పని చేసుకున్న మనం ప్రార్థన మందిరానికి వెళ్ళాలి. 3వది, మన ఇంట్లో ఏముండాలండి? ప్రేమ కలిగి జీవించాలి. పగలే ఉందండి, క్షణం పట్టదండి. ఈ రోజు నేను అంటున్నాను, కానీ అలాంటి వాడు ఒక పగలనండి మోసం చేసిన వాడు ఎదుటికి వచ్చి ధైర్యంగా వచ్చి పలకరించలేడు. మోసం చేసిన వాడు ధైర్యంగా వచ్చి ఎదుటికి వచ్చి ఏమంటే బాగున్నామని పలకరించలేడు. అదే నువ్వు ప్రేమ కలిగి ఉండి ఉన్నావు, ఎక్కడున్నా సరే ఎత్తుకుంటా వస్తా. అందుకే బైబిల్లో చిన్న మాట, సామెతల గ్రంథంలో రాయబడిన మాట తెలుసా? ప్రేమ కలిగిన చోట ఆకుకూరల భోజనం తినటం మంచిదని బైబిల్లో రాయబడి ఉందండి. పగవాని ఇంట క్రొవ్వు మెదడు తినుట కంటే ప్రేమ కలిగిన చోట, చెప్పండి, ఆకుకూరల భోజనం పక్కడ అన్నమైన చాలండి ప్రేమతో పెట్టేది. ఈ రోజున బిడ్డలారా, తమ్ముడు రమేష్, బిడ్డ పావని, ఇలాంటి ప్రేమ కలిగి మీరు జీవించాలని ఒక అన్నగా, ఒక సేవకుడుగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. సియోనులో నుండి నా ప్రభువును నన్ను ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి వచ్చిన ప్రతి బిడ్డను దీవించునుగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. 2 పూలు
పూలదండలు తెచ్చామంటే ఏం పెళ్ళి అయితే కాదు, జస్ట్ మార్చుకుంటారు అంతే. మనం సంతోషంగా చెప్పండి కూడా. ఈ పూలదండ ఏదానికి సాదృశ్యం అంటే, ఒకటి ఘనతకు సాదృశ్యం, రెండు ప్రేమకు సాదృశ్యం. కారణం ఏంటంటే ప్రేమతో వాళ్ళు ధరిస్తారు. కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రేమతో దండ వేస్తారు, మంచి ఏదేంటి తుండుగా సారీ షాలు కప్పుతారు. కప్పిన వెంటనే వాళ్ళు కూడా మా తమ్ముడా, మా నాయకుడా, లేకపోతే మా కార్యకర్త, లేకపోతే మా యొక్క ఏదో వార్డు నెంబరో ఏదో ఒకటి చెప్పుకొని ఎప్పుడైనా కనబడినప్పుడు సార్ అంటే సార్ అంటే ఒక పూలదండకే ఇంచుమించు వాళ్ళు ₹1,00,000 ఆదాయం వచ్చేటట్టుగా. అంటే ఈ లోకంలో ఉండవుంటే ఏడో ఒకటి జరుగుతుంది అట్లాగా. స్తోత్రం కలుగును గాక. చెబుతారు గట్టిగా హల్లెలూయా. అంటే ఈ రోజున వాళ్ళు ధరించుకున్న పూలమాల ద్వారా నిత్యము యేసయ్య మహిమనే పూలదండలు వారి మెడలో నా ప్రభు వారికి ధరించును గాక. ఈ సమయంలో బిడ్డలు లేచి నిలబడతారు. పూలదండలు ఎక్కడున్నాయి మరి? పూలదండలు ఎక్కడున్నాయి బాబు? పూలదండలు ఎక్కడున్నాయి అన్నయ్య? Yeah.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ఈ సమయంలో గౌరవనీయులు పెద్దలు సర్పంచ్ అన్నగారు అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. మన మధ్యలో సర్పంచ్ గారు రామచంద్ర అన్న గారు ఉన్నారు. చిన్న గ్రీటింగ్ 2-3 మాటలు గ్రీటింగ్ ఇచ్చి తెలియజేస్తారు సర్పంచ్ గారు. గట్టిగా చెప్పండి కొడతాం. హల్లెలూయా. గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఇందాక మా పాస్టర్లు రమేష్ గురించి అన్ని విషయాలు మాట్లాడారు. నేను మాట్లాడిందే మళ్ళీ మాట్లాడలేను. 2 విషయాలైతే చెప్పలేదు సార్. మీరు క్రిస్టియన్లో యేసు ప్రభుకు ఎట్లా నమ్ముతారో మా సోదరుడు రమేష్ తక్కువ టైంలో మాకు పరిచయమైండు. నేను ఇక్కడనే పక్కనే 3 కిలోమీటర్లు నేను మాజీ సర్పంచ్ని 1500 ఓట్లు ఉన్న క్యాండిడేట్ని. చిన్న వయసులోనే సర్పంచ్ అయినా. ఏ పనికైనా పనిలో పర్ఫెక్ట్ గల మనిషి. పనికి ఏదైనా ఇస్తే 5,000 రూపాయలు మాట్లాడితే 5,000 రూపాయలు మాత్రమే చేసేటోడు తప్ప కానీ మాకు బండి పెట్రోల్ లేదా మాకు ఛాయ్కి డబ్బులు మాకు గిట్టుబాటు కాలేదని అట్లాంటి వాడు. ఆడైనా కూలి గిట్టుబాటు కాకపోయినా వదిలిపెట్టుకుంటాడు కానీ వెనక వచ్చేటోడు మాటగా అందరిగా సంతోషంగా పంపించేటోడు. ఏదైనా భోజనం చేస్తే అందరు తిన్న తర్వాతనే చేస్తాడు. అంత మంచి గుణవంతుడు మా రమేష్ శిష్యుడు. ఎందుకంటే ఆయన గురించి తక్కువ టైంలో చెప్తున్నా. పిల్ల పావని తల్లిదండ్రులకి నేను కూడా ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నా, మీ అమ్మాయి పావనిని మా రమేష్ పూలలో పెట్టుకొని సాదుకుంటాడని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు మా తెలంగాణకి ఇచ్చిన మీ అమ్మాయిని ఎక్కడ పని చేసినా ఎలాంటి లోపం లేకుండా ఈ రోజుల్లో రకరకాలుగా ఫోన్ల గురించి రకరకాల ఆలోచన గురించి ఎవరు చెప్పినా తిట్టినా పని చేస్తారు తప్ప కానీ ఎదురు మాట్లాడే వ్యక్తి కాదు. మీరు కూడా మా అబ్బాయికి మంచిగా చూసుకోవాలని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సభాముఖంగా మీరేమనుకోదు. మా పాస్టర్ గారు అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. నేనేమి మాట్లాడలేదు. బంగారంలో అయినా కల్తీ ఉంటుంది కానీ మంచి మనసు గల మా రమేష్ దాంట్లో కూడా కల్తీ లేదని నేను పూర్తిగా శాశ్వతంగా నేను చెప్తున్నాను. మీరు కూడా తల్లిదండ్రులు, పార్వతి తల్లిదండ్రులు, మీరు కూడా మా రమేష్కి మంచి చెడు అయినా ఉంటే ఏమైనా ఇబ్బంది ఉంటే ఎవరికి పక్క మనిషి కూడా చెప్పుకోడు. ఎన్ని ఇబ్బందులైనా ఆయనే పడతాడు. కాబట్టి మీరు కూడా ఆయన కష్టానికి నష్టానికి ఆయనకి సహకారం అందించాలని ఆయనకి అడిగి తెలుసుకోవాలని, మీకు ఒక కూతురున్న కొడుకు ఆడే అల్లుడు ఆడే మంచి చెడు కలుపుకొని పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకని మీరు చెప్తారేమో, నేను ఒక సేవకుడిగా నా సేవ అనుభవాలలో ఎన్నో కుటుంబాలు చూశాను. ఇందాక నేను చెప్పాను మొదట్లో 100కి మహాట ఒక కుటుంబాలు ఒకరు ఉంటారని. అలాంటి ఒకరు కనుక ఆ ప్రేమను మీరు కూడా కలిగి ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు యోహానా అయ్యగారు వచ్చిన ప్రార్థన చేస్తారు. ఈ పూలమాల నిమిత్తము వచ్చిన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఈ పూలమాలను ధరించుకున్న తర్వాత చివరి ఆశీర్వాదం తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బంధువులు, ఆత్మీయులు, సహోదరులు, ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందరూ వస్తూ ఉన్నారు. పనులన్నీ
ముగించుకొని, కనుక ఒక 5-10 నిమిషాలలో మనం ముగించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలయ్యా. నీ సన్నిధిని నీ బిడ్డలకు తోడు ఉంచుతున్నందుకు స్తోత్రం. నిశ్చయముగా నీ బిడ్డలు ఆశీర్వదించబడదురుగాక. ఆ దైవజనుల నోటిలో నుంచి మీరు పలికిన ప్రతి మాట నూతనముగా జతపరచబడిన నవ దంపతులకు ప్రభువా మీరు అనుగ్రహించుదురుగాక. నేను ఆశీర్వాదములకు కారణభూతులమైన దేవుడు తండ్రి, నిశ్చయముగా నీ బిడ్డల కుటుంబాన్ని మీరు దీవించుదురుగాక. నీ ప్రేమ ప్రభా నీ బిడ్డల జీవితంలో ఫలించునుగాక. ప్రేమకు ప్రభా సాదృశ్యముగా ఉన్న దండలు ఒకరికొకరు మార్చుకుని చుండగా నీ కృప దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా ఒకరినొకరు గణపరుచుకున్నకు కృప దయచేయండి ప్రభా. ఇదిగో నీ బిడ్డల జీవితంలో నీ కనికరము చూపండి తండ్రి. దీర్ఘ శాంతమును అనుగ్రహించండి తండ్రి. దేవా, ఇదిగో నీ బిడ్డల పక్షులను మేలు చేయుచున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దీనికి ఆశీర్వదించమని, ఇదిగో ప్రభా ధరలు మార్చుకుని నీ కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టుచు ప్రాయము నీకు ఇచ్చును నేను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానమైతివి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే తల్లిదండ్రులారా, అంటే ఈ రోజున పావనికి ఏ విషయంలో కూడా ఇప్పుడు మన దేహం చిన్న గాయమైతే మనం ఎంత బాధపడుతామో, పావుని విషయములైనా లేక పావని రమేష్ విషయములైనా సరే వారి యొక్క ఇద్దరి యొక్క సంబంధం ఎలా ఉండాలంటే మధ్యలో దుష్టుడు లేక అబద్ధికుడు మోసగాడు దూరపోకుండా వాళ్ళిద్దరు కలిసి ఉండాలి. అందుకే ఇష్టం పుట్టించు ప్రాయం మీకు వచ్చింది. మీకంటూ పాప తరపునైనా బాబు తరపున అవమానం అనేది కలుక్కోకుండా మీరు నిబంధన చేసుకుని ఆల్రెడీ 24వ తేదీన మిట్ట మధ్యాహ్నం వేళలో సరిగ్గా 1:30 మంచి గడియల్లో దేవుడితో నిబంధన చేసుకొని వారు ఒక కుటుంబంగా దేవుడు వారిని ఆశీర్వదించారు. స్తోత్రం కలుగును గాక. కనుక ఈ రోజున మీరందరూ చాలా మంది రాలేదు కనుక ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. కనుక ఈ నిబంధనను బట్టి ఈ బిడ్డలను దేవుడు సియోను నుండి ఆశీర్వదించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కన్నులు వేయండి, మీ కుడి చెయ్యి ఎత్తండి, అలాగే ఎత్తి మీ నోరారు యేసయ్య ఈ బిడ్డలు దీవించండి అని ఒక చిన్నది. ఈ నూతన యొక్క సంవత్సరంలో దేవాని శుభదినమందు రమేష్ను దేవా పాలన మీకు స్తోత్రం. ప్రేమకు గుర్తుగా తండ్రి దేవా పూలమాలను ధరించుకొని పోతూ ఉండగా ఈ ప్రేమ అంతము వరకు దేవా ఈ బిడ్డల కుటుంబం నిలిచి చెప్పనబడ్డామా ఎక్కడైతే అందాం. ముగించుకోబోతూ ఉన్నాం. ఇప్పుడు అందరు బంధువులు స్నేహితులు అందరూ వస్తూ ఉన్నారు. మంచిది. కళ్ళు మూసినట్లయితే మన మధ్యలో గభానయ్య గారు చివరి ప్రార్థన చేస్తారు. దయగలిగిన తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలయ్యా. నూతనముగా జతపరచబడిన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. దీవించి ఆశీర్వదించండి, కృప దయచేయి తండ్రి. నీ కృప దయచేయి. నీ ప్రేమలో నీ బిడ్డలు వర్ధిల్లినట్లుగా నీ కృప దయచేయి. పరమ సియోనులోని నిశ్చయముగా నీ బిడ్డను ఆశీర్వదించండి. నీ బిడ్డల పక్షులను మేలు చూపండి నాయనా. నీ బిడ్డలు వర్ధిల్లినట్లుగా నీ కృప దయచేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన రాజ్యానికి స్తోత్రాలు నాయనా. ఇదిగో నీ బిడ్డల
ప్రభు కలిసి జీవించుచుండగా దుష్టుడు వీరి మధ్యలోకి దూరపోకుండా నీ ఆత్మ ఉంచమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీ గొప్ప కార్యాలను విడవ జీవితంలో కలుగునట్లుగా నీ కృపను గ్రహించాలని వేడుకుంటున్నాం. ఎవరైనా ప్రేమల మధ్యలో పరగడమైన జీవితం జీవించినట్లుగా అలా నీ కృప గ్రహించాలని వేడుకుంటున్నాం. నేను చేయగానే విడవ చుట్టూ ప్రభు నీ కాపుదల ఎల్లప్పుడూ ఉండదు కాక. సమాధాన కర్తైన తండ్రి, నీ సమాధానమైన విడుదల పక్షాన మీరు అనుగ్రహించుదురు కాక. నీ విడుదల ప్రయాణించువారు ప్రయాణించబడుదురు కాక. నీ విడుదల దీవించువారు దీవించబడుదురు కాక. దేవాన్ని విడుదల మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధానంలో స్థిరపరిచి ధైర్యపరిచి కృప దయచేయండి తండ్రి. ఇది స్థలమున ప్రభు ఎంతమంది ప్రభు ఇంకా ఈ కూడిక వచ్చిన నాయకులను వచ్చిన తండ్రి, వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకొని నీకు ఆశీర్వదించమని మన రక్షకుడు పరిశుద్ధుడు యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. శబ్దముని గట్టిగా ఆమేన్. ఆమేన్. మన తండ్రైన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం మనకు సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా నూతనంగా జతపరచబడి ఉన్న యవన బిడ్డ రమేష్కు పావనమ్మకు సదాకాలం తోడై ఉండి కాపాడి ఆశీర్వదించునుగాక. చెప్పండి, ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి ప్రభు ఈ నూతన దంపతులను ప్రభు ఆశీర్వదించునుగాక. ఈ యొక్క కార్యక్రమము ఇంతటితో దేవుడు ఇప్పటిదాకా నా జీవితం చేసిన గొప్ప మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఈ ఘనమైన వివాహాన్ని ఘనముగా జరిగించినందుకు దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి భోజనాలు సిద్ధపరిచాము. ప్రతి ఒక్కరూ తిని ఆశీర్వాదించి వెళ్ళాలి. అదేవిధంగా గ్రీటింగ్స్ చెప్పేవాళ్ళు ఇక్కడ వచ్చి గ్రీటింగ్స్ చెప్పగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దైవ సేవకులు పెద్దలు ఎవరైనా ఉంటే మన్నించండి, ఏమనుకోవాలని ఉంటే వేదిక మీదకి రావాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నామయ్యా. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం.
సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం.
ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. సంసార నావను సరిగా నడిపించ, సంసార నావను సరిగా నడిపించ, నీవే సహాయమీయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం, నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం, అనుగ్రహించి నడిపించుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఇహలోక భోగముపై మనసుంచగా, పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా. ఇహలోక భోగముపై మనసుంచగా, పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా. నీకెంతో ఇష్టులై ధరలోని సాక్షులై, నీకెంతో ఇష్టులై ధరలోని సాక్షులై, సాగే కృపదయ చేయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను.
ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. అమరమైన నీ చరితం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. ఇన్నాళ్ళుగా నన్ను స్నేహించి ఇంతగా ఫలింపచేసితివి. ఈశ్వర సంపదనంతటితో అభినయించినే పాడెదను. ఉండలేను, బ్రతుకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే. కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చే శోధనలో. ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో. కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చే శోధనలో.
ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో. కరువు సీమలో సిరులు లిఖించెను నీ వాక్య ప్రవాహము. గగనము చీల్చి మోపైన